హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కెవిన్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో కరివేపాకు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా ఫ్రెష్ కరివేపాకు అయితే తెంపుకొని పెట్టుకున్నానండి. సో దీన్ని ఇప్పుడు అంతా రుబ్బుకోవాలి, అది ఆకులుగా తుంచుకోవాలి. సో తుంచిన ఆకులన్నింటినీ కూడా మనం శుభ్రంగా వాటర్లో వేసి కడగాలండి. కడిగి ఏంటంటే వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మంచి ఒక చక్కటి కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి. వాటర్ అంతా ఆరిపోయేంత వరకు మనకు మ్యాక్సిమం ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. నేనైతే ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను. సో చూడండి, టెన్ టు 15 minutes అయితే పడుతుందండి మనకి ఇదంతా ఆరిపోవడానికి. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా చూడండి, 15 minutes తర్వాత అయితే ఇలా మొత్తం డ్రై అయిపోయింది. సో దీన్ని ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చేంతవరకు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో మనకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా వేడెక్కాక దీంట్లో మనం ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకుని మనం యాడ్ చేసుకోవాలి. సో చూడండి, ఆయిల్ అయితే మొత్తం వేడైపోయింది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేద్దాం. సో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కరివేపాకుతో ఎలాంటి స్పెషల్స్ చేశారో కామెంట్ చేయండి. సో ఇదైతే మొత్తం మనకి క్రిస్పీనెస్ యాడ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇది ఇంకాస్త ఫ్రై అవ్వాలండి, ఇంకా పూర్తిగా క్రిస్పీనెస్ అయితే దీనికి రాలేదు. సో ఏంటంటే కరివేపాకు పొడికి మనము కొంచెం ముదిరిన ఆకులు అయితేనే బాగుంటుందండి, పౌడర్ అనేది మంచిగా వస్తుంది. లేత ఆకులు అయితే పేస్ట్లా తయారవుతుంది. సో చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా క్రిస్పీగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో చూడండి, పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఏంటంటే సో మనం వెల్లుల్లి అనేది ముందుగానే నేను పీల్ చేసి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. దాన్ని వీడియోస్ అయితే స్కిప్ అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే ప్యాన్లోనే కాస్త పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను. సో కరివేపాకు కారమే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, పల్లీలు కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో పల్లీలు వేగాక అదే ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేసుకొని మనం పోప్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. దీంట్లో ఏంటంటే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని వేగించుకున్న తర్వాత తొక్క తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. సో ఇవి కూడా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, వెల్లుల్లి పేస్ట్. సో ఇది నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, అలా కనిపిస్తుంది. సో దీన్ని మనము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం, మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో చూడండి, మొత్తం అంతా కలిపేసాను, ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ అనేది. అంత బాగా, ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, వెల్లుల్లి పేస్ట్ కొంచెం ముద్దలుగా కనిపిస్తుంది, కానీ ఫైనల్గా కలుపుతో అంతా సెట్ అయిపోతుంది. సో పౌడర్ చేసుకున్న కరివేపాకుని కూడా మనం యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం కదండి, వీటి పైన ఉన్న పొట్టు అయితే అంతా తీసేసాను. ఇప్పుడు దీన్ని మనము మిక్సీలో వేసుకొని గరుగ్గా, అంటే కొంచెం పలుకులుగా తగిలేటట్టుగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా అయితే మనకి తినేటప్పుడు పంటకి తగిలితే ఆ టేస్ట్ బాగుంటుంది కదండి. సో అలా అని నేను ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా గరుగ్గా పట్టాను. సో అంతే అండి, ఇదైతే కరివేపాకు వెల్లుల్లి కారం చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.